ప్రతి పదాన్ని మనము చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇప్పుడు భక్తుడే ఒకప్పుడు, కానీ భక్తుడు ఏమైపోయాడు? భక్తిహీనుడైపోయాడు. ఎందుకు అయిపోయాడు? దుర్నీతికి లోబడ్డాడు, దేవునికి లోబడతలేదు, ఏమంటే సత్యాన్ని అడ్డగిస్తున్నాడు, నోటిని కంట్రోల్ పెట్టుకోవట్లేదు. అయితే అసలు భక్తిహీనుడుకున్న లక్షణాలు ఏంటి, వాడి క్యారెక్టర్ ఏంటి, వాడు ఎలా ఉంటాడు, వాడిని చాలా జాగ్రత్తగా పరిశీలించాలండి. ఏమిటి లోకంలో అసలు దొంగ ఎలా ఉంటాడు, వాడు ఏ టైంలో ఎలా ఆలోచిస్తాడు, ఇవన్నీ కొన్ని లక్షణాలు మనకు తెలిసిపోతూ ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చూడగలిగి దొంగ దొర చెప్పేస్తాడు. అలాగే నువ్వు భక్తుడువా భక్తిహీనుడు అనేది బైబిల్ డిక్లేర్ చేయాలి రాత్రి. భక్తిహీనులు ఎలా ఉంటారో బాగా గమనించాలి. భక్తిహీనులు అంటే దేవుని గురించి తెలియనటువంటి వారు కాదు, ఇది ముందే చెప్పాను మీకు. దేవుని గురించి తెలిసినటువంటి వారికే ఈ పాట. చూద్దాం, బైబిల్లోనికి వెళ్ళి ఒక్కొక్కటిగా మనం పరిశీలిద్దాం. భక్తిహీనుడు లక్షణాలు ఎలా ఉంటాయి చూద్దాం. అన్ని జాగ్రత్తగా రాసుకోండి. కీర్తన గ్రంథము 50వ అధ్యాయం. కీర్తన గ్రంథము 50వ అధ్యాయం. నిజంగా అండి, లోకంలో చాలా మంది నేను భక్తుడని చాలామంది అయిపోతున్నారు. చాలా మంది టైం పాస్ చేస్తున్నారు. ఆదివారం ఒక్కసారి గుడికి వెళ్ళి వచ్చేసి ఏమండి హడావిడి చేసినంత మాత్రాన నువ్వు భక్తుడైతే బైబిల్ ఎందుకు, దేవుడు ఎందుకు, ఈ 66 పుస్తకాలు ఎందుకయ్యా, దేవుని కృప ఈ లోకానికి వచ్చి ప్రత్యక్షం అవ్వటం ఎందుకు? చూద్దాం, భక్తిహీనుడు లక్షణాలు ఒక్కొక్కటిగా చూద్దాం. 50వ కీర్తన అందరూ చూడాలి మీరు. 50వ కీర్తన 16వ అధ్యాయం. కీర్తన గ్రంథము 50వ కీర్తన 16వ వచనం ఒక్కొక్కటిగా మనం చూద్దాం. నేను చెప్తున్నటువంటి మాటలు కాదు ఇది. 50వ కీర్తన 16వ వచనం. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. ఎవరండి చెప్తుంది? ఎవరు చెప్తున్నారు? ఎవరు సెలవిస్తున్నారు? భక్తిహీనులతో. ఒకప్పుడు భక్తుడే, కానీ వీడు భక్తిహీనించింది, భక్తిహీనత. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిచ్చున్నాడు? ఏమిటి? భక్తిహీనులు ఏం చేస్తారంట? ఏమని సెలవిచ్చున్నాడు? నా కట్టడలు వివరించుటకు నీకేమి పని, నా నిబంధన నీ నోటి వచ్చించేదవేమి. అంటే ఈ భక్తిహీనులు ఏం చేస్తారంటేనంట, భక్తిహీనులు ఏం చేస్తారు? గ్రంథాన్ని కూడా వివరిస్తారంట. భక్తిహీనులండి గ్రంథాన్ని వివరిస్తారు, గ్రంథాన్ని కూడా చదువుతారు, ఏమిటి నిబంధన కూడా చేతబడతారు, ప్రార్థన చేస్తారు. ఏమాత్రం డౌట్ లేదు భక్తిహీనులు. భక్తిహీనులు ఈ విషయాలన్నిటిలో ముందే ఉంటారు. ఏ విషయాల్లో? ప్రార్థన చేసే విషయంలో, బైబిల్ చేతబట్టుకునే విషయం. ఎప్పుడు బైబిల్ చేతిలో ఉంటుంది వాళ్ళకి. బైబిల్ చేతబట్టుకునే విషయంలో, గ్రంథాన్ని చదవటంలో పోటీ పడే విషయంలో, ఏమండి నెక్స్ట్ గ్రంథాన్ని కూడా వివరిస్తారండి బాబు. మైకులు పట్టుకుని కావచ్చు, వీధిలో కూర్చుని కావచ్చు, 10 మందిలో కూర్చుని కావచ్చు, గ్రంథాన్ని వివరించడంలో కానీ, గ్రంథాన్ని చదవటంలో కానీ, ఏమండి నెక్స్ట్ ప్రార్థన చేయటంలో కానీ, ఏమండి నిబంధన ఎప్పుడు చేతబట్టుకునే విషయంలో కానీ ఎప్పుడు వీళ్ళే ముందుంటారు. భక్తిహీనులు ముందుంటారు, భక్తుడు ముందు ఉండడు. మళ్ళీ రైట్, బాగుంది. అయితే ఇలా నువ్వు ఉంటున్నావు కదా, నా గ్రంథాన్ని చేతబడుతున్నావు కదా, నా గ్రంథాన్ని వివరిస్తున్నావు కదా, ప్రార్థన చేస్తూ ఉంటావు కదా ఎప్పుడు. అయితే ఏం చెప్తున్నాడో ఒకసారి ఆ వచనాన్ని మళ్ళీ చూడండి. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. ఒకప్పుడు భక్తుడు, ఇప్పుడు భక్తిహీనించింది. నీకు భక్తి లేదు. ఇప్పుడు భక్తి లేకపోయినా సమాజంలో వీడు భక్తుడని టైం పాస్ చేస్తున్నాడు. బాగా వినాలి, మీకు అర్థమవుతలేదు మీకు ఇప్పుడు. నా కట్టడలు వివరించుటకు నీకేం పనిరా అని క్వశ్చన్ వేసాడు. చూడండి అక్కడ. రే భక్తుడని చెప్పుకుంటున్నావు, నువ్వు టైం పాస్ చేస్తున్నావు లోకంలో. నీ భక్తి పోయింది ఆల్రెడీ. నువ్వు భక్తి హీనించింది. రక్తం ఉన్నప్పుడు బాగా ఎగిరెగిరి పడ్డావు, రక్తహీనించిన తర్వాత మంచాన్ని పడ్డాడు. అలాగే భక్తుడుగా ఉన్నప్పుడు అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తారు. భక్తి లోపించిన తర్వాత ఏమంటే మూలుగుతూ ఉంటారు, ఏం చేయలేరు. ఇక అలాంటి వారితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నువ్వు భక్తుడు కాదు, నువ్వు భక్తిహీనుడు. ఇలాంటి భక్తిహీనుడు అయినటువంటి నీవు నా కట్టడలను ఎందుకు, నా కట్టడలను వివరించడానికి నీకేం పని? ఎందుకురా నా కట్టడలను పద్దాక మాట్లాడుతున్నావు? నిజంగా అంటే మామూలుగా డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. చూడ దేవుడు గోప పగలగొట్టినట్లేదా అండి? ఎవడరా నా గ్రంథాన్ని ముట్టుకోవటానికి, నువ్వు నా గ్రంథాన్ని వివరించడానికి నీకేం పని? క్వశ్చన్ మార్క్ ఉందా అండి? అక్కడ ఉంటుంది, చూడండి. నెక్స్ట్
నా నిబంధన నీ నోట వచించడమేమే. నా నిబంధన నీ నోట ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు భక్తిహీనుడివే. భక్తి అనే ముసుగు వేసుకుని బాప్తిజం తీసుకొని నీ కోసం సిద్ధపడతానని, సమాజాన్ని నీ కోసం మళ్ళిస్తానని, నేను వెలుగుతూ అనేక మందిని వెలిగిస్తానని మాయ మాటలు చెప్పి ఈరోజు భక్తిహీనుడు అయిపోయి బైబిల్ మళ్ళీ వదలకుండా వాక్యాన్ని ఎక్కడంటే అక్కడ వివరిస్తూ 10 మందిలో మాట్లాడుతున్నావు. ఎవడెవరానో నా మాటలు వివరించడానికి. ఎవరండి ఈ మాటలు మాట్లాడుతుంది? భక్తిహీనులతో దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను కాదంటుంది. ఏమండి, ఎవడరా నా గ్రంథాన్ని పట్టుకోమన్నట్టుగా ఉంది చూడండి అండి. ఎవడంటే వాడు బైబిల్ పట్టుకోవటమే. చూసారండి, మీకు అర్థమవుతుందండి? చూద్దాం వీళ్ళ క్యారెక్టర్ ఏంటో మీకు ఇప్పుడు అర్థం కావాలండి. రాసుకోండి ఒక్కొక్కటిగా, ఒక్కొక్క క్యారెక్టర్ మెల్లగా రాసుకుందాం. జాగ్రత్తగా రాసుకోండి. భక్తిహీనులు చాలా డేంజర్ అండి. మొట్టమొదటి క్యారెక్టర్ ఏంటంటే, వీళ్ళకున్న మొట్టమొదటి క్యారెక్టర్ ఏంటంటే, వీళ్ళు మెయిన్ ఏం చేస్తారు? గ్రంథాన్ని వివరిస్తారు, గ్రంథాన్ని పట్టుకుంటారు, వాక్యం వీళ్ళే బాగా చెప్తారు. మీకేం పని అసలు నా మాటలు చెప్పడానికి? నువ్వు భక్తిహీనుడు కదా. సమాజంలో భక్తుడు వీడే, దేవుని దృష్టిలో మాత్రం వీడు భక్తిహీనుడు. ఈ ముసుగు దొంగని ఎవడు పసిగడతలేదు. చాలా డేంజర్ కాళ్ళండి బాబు ఇలా అంటాడు. వాడు నోట ఎప్పుడు వాక్యమే వచ్చింది, కానీ వాడు దొంగ, వాడు భక్తిహీనుడు. దేవుడు పట్టేశాడు. పట్టాడండి బాబు. పట్టి ఒక్కొక్క పాయింట్ రిలీజ్ చేస్తాడు చూడండి. వాడి క్యారెక్టర్ మొత్తాన్ని రిలీజ్ చేస్తాడు చూడండి. క్యారెక్టర్ నెంబర్ 1 17వ వచనం. దిద్దుబాటు నీకు అసహ్యము కదా. వీడు చెబుతాడు కానీ దిద్దుకోడు. ఇది వాడి క్యారెక్టర్. ఏమండి, చెప్పటమా? గ్రంథాన్ని వివరించాలంటే వీడే, గ్రంథాన్ని ఎక్కడంటే అక్కడ మాట్లాడాలంటే వీడే, ప్రార్థన చేయాలంటే వీడే ముందుంటాడు, గుడికి వెళ్ళాలంటే వీడే ముందుంటాడు. కానీ దిద్దుబాటు నీకు అసహ్యము కదా. దిద్దుకోడండి బాబు. వీడికి చెప్పటం వరకే. సత్యాన్ని తెలుసుకున్నాడు అంతే. ఆ తెలుసుకున్న దాన్ని చెబుతాడంతే, దిద్దుకోడు. మొట్టమొదటి నీ క్యారెక్టర్ మొత్తం నాకు తెలుసురా, నువ్వు వింటావు, ఆ విన్నదాన్ని బట్టి చెబుతావు అంతే. దిద్దుబాటు నీకు ఇష్టం ఉండదు. నంబర్ 1 క్యారెక్టర్. రెండో క్యారెక్టర్ ఏంటి? నీవు నా మాటలను నీ వెనకకు తోసివేసేదవో. రెండో క్యారెక్టర్ ఏంటండి? నీవు నా మాటలు నీ వెనకకు తోసివేసేదవో. వీడుకున్న రెండో క్యారెక్టర్ ఏంటి? నా మాటలు నీ వెనక తోసేసేస్తావు. అంటే వింటావు కానీ గడప దాటంగానే ఏం చేస్తావు? మర్చిపోతావు. నీ క్యారెక్టర్ మొత్తం నాకు తెలుసు. వింటావు కానీ గడప దాటంగానే మర్చిపోతావు. నంబర్ 1 నీకు దిద్దుకోవడం నీకు అసహ్యం. దిద్దుకోవు. నువ్వు ఏ వాక్యాలు నీ చెవి దాకా వచ్చినా కూడా దాన్ని వింటావు కానీ దిద్దుకో. పైగా సత్యాన్ని అడ్డగిస్తూ ఉంటావు, తిరగబడుతూ ఉంటావు. రెండో క్యారెక్టర్ ఏంటి? వింటావు, విన్న వెంటనే వీపు వెనకాల పడేస్తావు. అయిపోగానే గడప దాటంగానే మర్చిపోతాం. ఏదైనా కూటానికి వెళ్ళామా, ఆ కూటంలో విన్నప్పుడు అబ్బో అనుకుంటావు, అంతే కూటం దాటి బయటకు రంగలు క్లోజ్. ఆ మాటలు గుర్తుండవు నీకు. దిద్దుకోవు నువ్వు. ఇక దిద్దుకో. అది అసహ్యం నీకు. దిద్దుకోవాలంటే అసలు వాక్యం కోసం ఎంత దూరమైన వెళ్తావు నువ్వు. దిద్దుకోవు నువ్వు. నీ క్యారెక్టర్ మొత్తం నాకు తెలుసు అంటున్నాడు చూడండి. నీ క్యారెక్టర్ మొత్తం నాకు తెలుసు అంటున్నాడు. మూడో క్యారెక్టర్ ఏంటో చూడండి. 2 చూసాము. మూడో క్యారెక్టర్ చూడండి. నీవు దొంగను చూచినట్లు వానితో ఏకీభవించెదవు. మూడో క్యారెక్టర్ ఏంటి తెలుసా అండి? మూడో క్యారెక్టర్, నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవిస్తావు. వాడు దొంగ అని నీకు తెలుసు, వాడు అబద్ధబోధం చేస్తాడని నీకు తెలుసు, అక్కడ సత్యం లేదని నీకు తెలుసు, అయినా నువ్వేం చేస్తావు? వాడితో ఏకీభవిస్తావు. నేను చెప్పిందా బైబిల్ చెప్పిందా? మీరు చెప్పాలి ఈ మాట. యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది, వాడు దొంగ దోచుకోవడానికి వచ్చాడని యేసు ప్రభువు వారు చెప్పారు కదండి. ఆ సంగతి నీకు తెలుసు. మరి దిద్దుకున్నావా? దిద్దుకోకుండా నువ్వేం చేస్తావు? అదే దొంగతో ఏకీభవిస్తావు. బైబుల్ ఎంత చక్కగా అతుకుతుందో చూడండి భక్తిహీనుడికి. కానీ సమాజంలో ఎలా అడుగుతున్నావు నువ్వు లోకంలో? నేను భక్తుడను, నా ఫ్యామిలీ భక్తి జీవితంలో కొనసాగుతుందని బతుకుతున్నావు. కానీ బైబిల్ అంటుంది నువ్వు భక్తిహీనుడు, నువ్వు దొంగను ఏకీభవిస్తావురా. రాసుకోవాలి ఈ మాటలన్నీ. ఏం చేస్తావు నువ్వు? దొంగను చూసినప్పుడు
చక్కగా వాడితో కలిసి కొనసాగిస్తూ ఉంటావు ఒక ఫ్రెండ్ లాగా. వాడు దొంగ నీకు తెలీదు, వాడు అబద్ధ బతుకుడని నీకు తెలియదు, వాడు మోసగాడని నీకు తెలియదు. ఏకీభవించేదవో వారితో కలిసిపోతావు. వాడితో దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు కలిసిపోతారండి బాబు. సత్యము అసత్యంతో ఎప్పుడు కలవదు. నిజమండి, సత్యం అసత్యంతో ఎప్పుడు కలవలేదు. ఎన్ని పాయింట్లు చూసామండి? ఎన్ని క్యారెక్టర్లు వచ్చినాయి? 3వ క్యారెక్టర్ ఏంటి? వాడు నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవిస్తావు కానీ అడ్డగించడు. నువ్వు తప్పు చెప్తున్నావు అని అడ్డగించడు. కానీ సమాజంలో ఎలా బతుకుతున్నాడు వీడు? భక్తుడుగా బతుకుతున్నాడు. ఇప్పుడు దేవుడు పట్టేశాడండి. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు భక్తిహీనుడు రా, దొంగను సపోర్ట్ చేస్తావు, దొంగతో ఏకీభవిస్తావు. కనీసం నేను రాను బాబు, అది సరైనటువంటి పద్ధతి లేదు అక్కడ, నువ్వు చెప్పలేవు. చూసారండి ఎలాంటి క్యారెక్టర్లు వచ్చేసినాయా? ఎదుటోళ్ళు అనే ముందు కొద్దిగా ఆలోచించి మాట్లాడాలి. బైబిల్ కడుగుతోంది, అందరినీ కడుగుతోంది. ఇక్కడ నువ్వు ఒక్కడే భక్తుడు అనుకుంటే కుదరదు. సమాజంలో చాలా మంది నేను ఒక్కడే భక్తుడు చాలామంది అయిపోతాను. కానీ బైబిల్ అంటుంది నంబర్ 1, నువ్వు దిద్దుకోవడం నీకు అసహ్యము, వింటావు కానీ అక్కడే వదిలేస్తావు. నువ్వు వినిన వెంటనే నువ్వు వదిలేస్తావు, వింటావు కానీ గడప దాటగానే మర్చిపోతావు. 2, 3వది నువ్వు దొంగను చూసినప్పుడు వాటితో ఏకీభవిస్తావు. కనీసం అడ్డగించు, నేను రానని కూడా చెప్పవు, కలిసిపోతావు అంతే నువ్వు. అబ్బోబాబా, ఇలాంటి చీడ చాలా డేంజర్ అండి బాబు. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు కలిసిపోతా ఉంటారు, ఏకీభవించేస్తారు దొంగకి. 4వ క్యారెక్టర్ చూడండి. 4వ క్యారెక్టర్ రాసుకోవాలి మీరు. 4వ క్యారెక్టర్, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. 4వ క్యారెక్టర్ ఏంటి? ఏం చేస్తాడు వీడు? వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. వ్యభిచారులు నీకు తెలుసు, లోక సంబంధమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళందరూ వ్యభిచారులే బైబిల్ ప్రకారంగా. అలాంటి వాళ్ళతో నువ్వేం చేస్తావు? ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటావు. తెలుసు వాడు దొంగని, వాడు వ్యభిచారని కూడా నీకు తెలుసు. ఈ లోక స్నేహము, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? ఇదే యాకోబు గారు చెప్తాడు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని నీకు తెలిసినప్పుడు, అది వ్యభిచారమైనప్పుడు వాడితో నువ్వు సాంగత్యం ఎందుకు చేస్తున్నావు? నువ్వు భక్తుడు అని చెప్పి చలామణి అవుతున్నావు, కానీ నువ్వు భక్తిహీనుడివి. ఏమండి, వ్యభిచారులతో నువ్వు సాంగత్యం చేయొచ్చా? వ్యభిచారులు అంటే శరీరాన్ని అమ్ముకునేటటువంటి వాళ్ళు వ్యభిచారులు అనుకోవడం మీరు ఫస్ట్ స్టాండర్డ్. వ్యభిచారులు అంటే వాళ్ళు కాదు, లోకాన్ని ప్రేమించి లోకంతో వైరం పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ వ్యభిచారులే. లోక స్నేహం చేసే వాళ్ళందరూ వ్యభిచారులు. పాప తెలియక పాప వాళ్ళని చూస్తుంటారు, వాళ్ళు ఏదో బతుకు తెరుగు కోసం చేసుకుంటారు, అది వేరే విషయం. అసలు వ్యభిచారులతో సాంగత్యం చేయమని చెప్పింది ఆ బైబిల్. కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక. మనం నువ్వు ఎందుకు సాంగత్యం చేస్తున్నా? వాడు దొంగ నీకు తెలుసు, వాడు వ్యభిచారం నీకు తెలుసు. కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక, ఇక్కడ కొత్త 4వ క్యారెక్టర్లో మనం ఉన్నాం. కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 6వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు. ఏమండి, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలీదా? క్వశ్చన్ మార్క్ వేసాడు. మీకు తెలియదా? మోసపోకండి. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారునైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోగులైనను, తాగుబోతులైనను, దోషకులైనను, దోచుకొని వారునైనను దేవుని రాజ్యంలో వారసులు కారని మీకు తెలీదు? ఇక్కడ పెద్ద లిస్ట్ ఇచ్చాడు. ఆ లిస్టులో ఎవరెవరు ఉన్నారు? వ్యభిచారులు కూడా ఉన్నారు. ఆ లిస్టులో ఎవరున్నారు? తాగుబోతులు కూడా ఉన్నారు. మీరు అసలు క్రైస్తవ విశ్వాసంలో, క్రైస్తవ సమాజంలో తాగుబోతు వాడు సంఘంలో ఉండకూడదు. అలాంటి తాగుబోతులతో నువ్వు సహవాసం చేస్తున్నావంటే నువ్వు భక్తుడువా, భక్తిహీనుడువా? వ్యభిచారులతో సాంగత్యం చేయవద్దు. నీ క్యారెక్టర్ వ్యభిచారులతో సాంగత్యం చేస్తావు. వ్యభిచారులతో సాంగత్యం చేసేవాడు ఎక్కడికి వెళ్ళిపోతాడని ఉంది? దేవుని రాజ్యమునకు వారసులు కానేరు. దేవుడి రాజ్యంలో వారసులు కానేరు అంటే ఎవడైనా జారులైనంటే వ్యభిచారే. జాగ్రత్త కలిసి అంటే వ్యభిచారం అండి బాబు. బైబిల్ పర్యాయ పదాలు. వ్యభిచారం అంటాడు ఒకసారి జారులైన అన్నాడంటే జాగ్రత్తం కలిగినటువంటి వాళ్ళంటే వ్యభిచారం. దేవుడు వ్యభిచారులైన దేవుని రాజ్యానికి వారసులు కారని అన్నాడు.
అయితే మరి నువ్వు వ్యభిచారులతో సాంగత్యం ఎందుకు చేస్తున్నాడు? వీడి క్యారెక్టర్ అంతే, ఎప్పుడు వ్యభిచారులతో ఉంటాడు, దొంగలతో ఉంటాడు, సత్యం చెప్పేవాళ్ళతో ఎప్పుడు ఉండడు. 5వ అధ్యాయం 6 చూశారు కదండి, వాడు దేవుని రాజ్యాన్ని వారసులు కాడన్నారు. కొంచెం లోపలికి వెళ్ళి ఘాటుగా ఇచ్చాడు చూడండి. 5వ అధ్యాయము 1 కొరింథీ 5వ అధ్యాయం 10-11 వచనాలు చూడండి. అయితే ఈ లోకపు జారులతో వ్యభిచారులతోనైనా, ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకునే వారితోనైనను, విగ్రహారాధికులైనను ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చింది కదా. ఏమంటే విగ్రహారాధికలతో క్రైస్తవులకు సంబంధం లేదు కదా. మరి విగ్రహారాధనలు పెట్టి దానికి ఒక టైం పెట్టి ఏమంటే దానికి ఒక గుడి ప్రతిష్టలాగా చేసి ఒక సేవకుడే పక్క నుండి దానికి సపోర్ట్ చేస్తున్నావంటే నువ్వు దొంగగా ఇంకేముంది? కొత్త నిబంధనల మాటలే కదా ఇవన్నీ. విగ్రహారాధికునైనను ఏమాత్రము సాంగత్యం చేయవద్దని కాదు, అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చింది కదా అని చెప్పి చేసుకోండి ఆయన అని చెప్పి. కానీ నువ్వేంటో తెలుసా కృపకు పాత్రలు అయ్యావు. 11వ వచనంలో డిక్లేర్ చేశాడు చూడండి. 11వ వచనం డిక్లేర్ చేశాడు చూడండి. ఇప్పుడైతే అంటే అర్థం ఏంటి? ఒరే, ఒకప్పుడు విగ్రహాల చుట్టూ తిరిగావు, ఓకే. ఒకప్పుడు వ్యభిచారం చేసావు, ఓకే. ఒకప్పుడు జాగ్రత్తం చేసావు, ఓకే. ఒకప్పుడు దొంగలతో కలిసావు, ఓకే. ఒకప్పుడు దోచుకున్నావు, ఓకే. ఒకప్పుడు లోబిగా బతికావు, ఓకే. ఇప్పుడైతే వ్యభిచారాలకనో విగ్రహాలతో నీకేం పని చెప్పండి? క్రైస్తవులు కూడా విగ్రహారాధనలకి బాగా పూజలు దిగుతున్నారా లేదా అండి? విగ్రహారాధన ఊరి ముందే పెట్టారండి బాబు దరిద్రాన్ని. ఇప్పుడైతే ఆ పదాలు మీరు బాగా చూడాలి. చాలా మంది తెలియక ఒరే మన మీద పడిపోతున్నారట. బైబిల్ అడ్డం ఉందా నన్ను అన్నారండి. మీరు పౌలు గారిని దాటి రావాలి నా దగ్గరికి. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనా ఉందా అండి? రాసుకోవాలి మీరు, ఈ పదాలు చూడాలి మీరు. ఇప్పుడైతే అంటే అర్థం ఏంటో తెలుసా? ఒరే, ఇప్పుడు నువ్వు సంఘములోకి వచ్చావు, మందిరంలోకి వచ్చావు, ఇప్పుడు నువ్వు పిలువబడిన జాబితాలోనికి వచ్చావు, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత విగ్రహాలతో పనేంటి? క్రీస్తులోనికి వచ్చిన తర్వాత వ్యభిచారంతో పనేంటి? దానికి మళ్ళీ డబ్బులు బాగు చేయటం దిక్కుమాల పనులు అండి బాబు. అన్ని పనికిమాల పనులు చేస్తున్నారు క్రైస్తవులు. ఎంతకాలం వేరే గ్రామాలు ఎక్కడో ఉంది కదా అనుకుంటే మన గ్రామంలో కూడా పట్టింది ఈ దరిద్రం. దానికి సపోర్ట్ సేవకులు. ఇప్పుడైతే ఆ పదాలు మీరు గమనించట్లేదు. 10వ వచనంలో ఏమన్నాడు? అయితే ఈ లోకపు చారులలోనైనను, లోబులతోనైనను, దోచుకున్న వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏమాత్రం సాంగత్యము చేయవద్దని కాదు, చేయండి. అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మరి చేయండి. కానీ మీరు ఎలాంటి వాళ్ళో తెలుసా? ఇప్పుడైతే అంటే అర్థం ఏంటి? సంఘంలోకి వచ్చేసారయ్యా, క్రీస్తులోనికి వచ్చేసారయ్యా, మారు మనసు పొందారయ్యా, బాప్తిజం తీసుకున్నారయ్యా. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు కానీ, మళ్ళీ పై లిస్ట్ అంత కింద పెట్టాడు చూడండి. ఇప్పుడైతే బాప్తిజం తీసుకున్నవాడు విగ్రహాలతో సంబంధం లేదు, వ్యభిచారంతో సంబంధం లేదు. జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ ఉందా అండి? పదాలు ఉన్నాయా? విగ్రహాలు పీకి పడేయండి. గ్రామానికి మంచిది, మీ ఆత్మలకు మంచిది. ఏమండి, నిర్గమాకాండం 10 ఒక ఆజ్ఞ ఉంది, విగ్రహారాధనను మీరు చేయవద్దని ఆజ్ఞ ఉంది కదండి. ఇప్పుడు మీరు సంఘంలోకి వచ్చేసారు. తిట్టుబోతు కానీ, తాగుబోతు కానీ, దోచుకున్నవాడు కానీ అయి ఉన్న ఎడల అట్టివానితో అండర్లైన్ చేసుకోండి. నా మీద మీరు కోపడుకున్నా పర్లేదు, నేను ఎక్కువ రోజులు ఉంటాను గ్యారెంటీ కూడా లేదు. మంచి నువ్వు తిట్టుకోకపోయినా కూడా నేను బతికినంత కాలమే బతుకుతాను. కానీ ఈ వరుసలో ఈ మాటలు మాత్రం ఈ లోపల ఉన్నంత వరకు ఉంటాయి. నువ్వు మసిమూసి మారాడు చేసినంత మాత్రాన ఈ వచనం మీ బైబిల్లో ఎగిరిపోదని. ఇప్పుడైతే విగ్రహారాధికులతో సాంగత్యం చేయొద్దు, సపోర్ట్ చేయొద్దు, సహవాసం చేయొద్దు. ఈ గుర్తు రావట్లేదా? ఇలాంటి దొంగలతో అంటారు నువ్వు కలుస్తుంది. పైగా భక్తుడు అని ముసుకేస్తావా సత్యం తెలుసుకుని? ఇంత గ్రామంలో నీకు సత్యాన్ని తెలియజేసినటువంటి వాళ్ళు చాలా మంది కుటుంబాలు ఉన్నాయి కదా. ఈ కుటుంబాలన్నీ ఎవరితో సాంగత్యం చేస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడైతే జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, తాగుబోతు కానీ, తాగుబోతుడితో కూడా
సహవాసం చేయకూడదు. అయి ఉన్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు. నంబర్ 1. నంబర్ 2, భోజనం కూడా మీరు చేయకూడదు నేను రాయుచున్నాను. పౌలు గారు ఎంత క్లియర్గా చెప్పాడు చూడండి. భోజనం కూడా చేయకూడదు, వాడితో సాంగత్యం కూడా చేయకూడదు. మళ్ళీ విగ్రహ ప్రతిష్ఠలు, దానికి భోజనాలు. సిగ్గు అనిపించట్లేదు? 100 సంవత్సరాల చరిత్ర ఉన్న మినిస్టర్ అని చెప్పుకుంటారు కదా, సిగ్గు ఉండాలండి. వాక్యం కడుగుతుంది. భోజనాలు కూడా చేయకూడదు, సాంగత్యం కూడా చేయకూడదు. నువ్వు భక్తిహీనుడితో దేవుడు మాట్లాడిన మాటలు ఇలాగే ఉంటాయి. ఇలాంటి మీకెందుకు చెప్తారు? ఎంత మంచి మాటలు. 4వ క్యారెక్టర్ మనం చూస్తే 4వ క్యారెక్టర్లో ఉన్నాం. అట్టి వానితో సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదని మీకు రాయిచున్నాను. ఉందండి, మీకు రాయిచున్నాను. మీకంటే ఎవరు? సంఘములో చేరిన వాడికి విగ్రహాలతో పని లేదు. తాగుబోతోడితో కూర్చొని భోజనం చేయకూడదు, దోచుకునేవాడితో సంబంధాలు ఉండకూడదు, వ్యభిచారితో సంబంధం ఉండకూడదు, జాన స్త్రీతో సంబంధం ఉండకూడదు. అసలు క్రైస్తవుడు పెట్టుకునేది అన్ని వీటితోనే. అయితే దేవుని రాజ్యానికి నువ్వు పాత్రుడవు కాదు. 4వ క్యారెక్టర్లో మనం ఉన్నాం. 4వ క్యారెక్టర్ మళ్ళీ వచ్చేసేయండి. కీర్తన గ్రంథము 50వ అధ్యాయం. దానికి వివరణ ఎంత ఇవ్వాల్సి వచ్చింది. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 4వ క్యారెక్టర్ ఏంటి? 50వ అధ్యాయము వ్యభిచారులతో సాంగత్యం చేయకూడదు అంటాడు. 50వ అధ్యాయం 18వ వచనం. 50వ అధ్యాయము 18వ వచనం. అందరూ చూడండి, బైబిల్ చూడండి. సత్యం తెలుసుకున్నావా, సత్యంతో చావు. అంతేగాని ఆ దొంగోడితో సహవాసం చేయకు, నీ ఆత్మలను కాపాడుకో. బైబిల్ చెప్తుందండి. ప్రేమించిన తండ్రి కాబట్టి ఈ విలువైనటువంటి మాటలు చెప్తాడు. 50:18 వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. చూసారండి, వ్యభిచారులతో నువ్వు సాంగత్యం చేయకూడదు సత్యం తెలుసుకున్నవాడు. విగ్రహారాధనలతో సపోర్ట్ చేస్తున్నటువంటి వారిని ఏం చేస్తున్నావు అని చెప్పి నిలదీసి అడగాలి. నువ్వు అడగాల్సినటువంటి నీవు మూతులు లాగుతా, అదే సహవాసం అంటారు. దాని మూతులు లాగటం సహవాసం. 4వ క్యారెక్టర్. ఇలాంటి క్యారెక్టర్లు ఉంటాయంట భక్తిహీనుడు. కానీ సమాజం ఎలా కనపడతాడు? భక్తుడుగా బైబిల్ ఎప్పుడు పట్టుకుంటాడు, భక్తుడుగా వాక్యాన్ని వివరిస్తాడు, చక్కగా నడివీధిలో ప్రార్థన చేస్తాడు, కుటుంబాలు తిరుగుతూ ప్రార్థన చేస్తాడు, మాకు అన్నీ తెలుసు అని చలామణి అవుతాడు. కానీ నువ్వు సమాజం దృష్టిలో భక్తుడివే, కానీ దేవుడి దృష్టిలో భక్తిహీనుడవో. ఆధారాలు ఉన్నాయి కాబట్టి బతికిపోతున్నాం. లేకపోతే 100 మంది చేరితే అది సత్యమా? ఒకళ్ళు ఎదురున్న చోట అది అసత్యమా? ఎవడరా నీకు చెప్పింది? అసలు బైబిల్ పట్టుకోమని చెప్పింది ఎవడు నిన్ను? ఆ వచ్చిన ప్రారంభమే వేడెక్కి మాట్లాడుతున్నాడండి బాబు. నిజంగా అసలు నువ్వు మైక్ ఎందుకు పట్టుకున్నావు అన్నట్టుంది అక్కడ. మైక్ పట్టుకున్న అసలు నా గ్రంథాన్ని ఎందుకు విప్పావు అన్నట్టుకుంది అక్కడ. మొదట వచ్చిన మరీ వేడెక్కిపోయింది. నా గ్రంథాన్ని, నా కట్టడాలను వివరించడానికి నీకేం పని? విగ్రహాల చుట్టూ తిరిగేవాడివి, వ్యభిచారులతో సాంగత్యం చేసేవాడివి, దొంగలతో సహవాసం చేసేవాడివి. ఎన్ని క్యారెక్టర్లు? 4వ క్యారెక్టర్ చూసాము. ఇప్పుడు 5వ క్యారెక్టర్ చూద్దామండి. 19వ వచనం. 19వ వచనం చూడ. 5వ క్యారెక్టర్. కీడు చేయవలనని నీ నోరు తెరుచుతున్నావు. ఎప్పుడు నోరు తెరిస్తే కీడు. మంచి చెయ్యవు, నువ్వు మేలు చెయ్యవు. వాక్యం చెప్పి చక్కగా దేవుళ్ళలోనికి నడిపిద్దాము, వాక్యం చెప్పి ఆత్మను కాపాడదాము, వాక్యం చెప్పి ఆత్మను రక్షించి కుటుంబాన్ని కాపాడదామని లేదు. కుటుంబాలు పాడు చేసే కార్యక్రమాల్లో కీడు చేయవల్లనే నీ నోరు తెరవటమే కీడు. మంచి మాటలు రావు నీకు, ఎప్పుడు రావండి బాబు. 5వ క్యారెక్టర్ ఏంటండి? కీడు చేయవలని నీ నోరు తెరుచుతున్నావు. ఎప్పుడు కీడు చేస్తానికే నోరు తెరవటమే కీడు. మంచి రాదండి. మంచి ఎప్పుడు రాదు. మంచి అంటే లోపల మంచి అంటే ఏదో కాదు. వాక్యం ఎప్పుడు రావు. వాక్యపు మాటలు ఎప్పుడు రావు. పరలోక సంబంధమైన మాటలు ఎప్పుడు రావు. భూ సంబంధమైన మాటలు చెప్పే ప్రతి సేవకుడు మీకేం చేస్తున్నాడు? కీడు చేస్తున్నాడు. రాసుకోవచ్చు, అండర్లైన్ చేసుకోవచ్చు ఈ పదాన్ని. భూ సంబంధమైన మాటలు చెప్పే ప్రతి సేవకుడు మీకు కీడు చేస్తున్నాడని నీకు గమనించాలి. నోరు తెరిస్తే కీడు. 5వ క్యారెక్టర్ ఇది. 5వ క్యారెక్టర్ ఇది. 6వ క్యారెక్టర్ చూడండి. ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయి చూడండి. 6వ క్యారెక్టర్. 6వ క్యారెక్టర్. నీ నాలుక కపటము కల్పించుతున్నది. ఎప్పుడు కపటమైననండి బాబు. కపటమైన మాటలు, పనికి మాటలు కల్పిస్తూ ఉంటాయి. నాలుగు కపటమైనటువంటి మాటలు. అంటే నీ నోటి వలన ఇతరులకు మేలు కలగాలి కానీ, సంఘానికి క్షేమం కలగాలి కానీ, ఆత్మలకు రక్షణ కలగాలి కానీ, ఆత్మలు పరలోకానికి వెళ్ళాలి కానీ,
కానీ నోరు ఎలా ఉంటుందంట? కపటమైనటువంటి మాటలే కల్పించు సంఘానికి కీడు చేద్దామనే చూస్తారంట, కానీ మేలు చేయరంట. మీరు అనుకుంటారు సంఘానికి మేలు జరుగుతుందో మీరు అనుకుంటారు. బైబిల్ ఉంటుంది సంఘానికి కీడు జరుగుతుందో బాబా ఈ నోరు తెరిస్తే. నిజమండి బాబు, సేవకుడు నోరు తెరిస్తే సంఘానికి క్షేమం కలగాలి, కానీ ఏం జరుగుతుంది? కీడు జరుగుతుంది. అలా నేను అందరి సేవకులకు వర్తించదండి, మీరు మళ్ళీ చెప్తున్నాను. మీరు ఇలాంటి దేవుడు చెప్పినట్టు కాకుండా వ్యతిరేకంగా ఉన్నటువంటి వాడికే, దొంగలకే, దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా మూతులు నాక్కున్నట్టుగా అలాంటి వాళ్ళతో సహవాసం చేసేవాడు నోరు తెరిస్తే నీకు కీడే, చూడటానికి మంచిగానే ఉంటుంది. ఎన్ని క్యారెక్టర్ చూసామండి? 5, 6 చూసాం. 7వ క్యారెక్టర్, వీడి క్యారెక్టర్ చూడండి, ఎన్నో ఉన్నాయి చూడండి. వెళ్ళే 7వ క్యారెక్టర్ 20వ వచనం, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెవులు చెప్పుచున్నావు. ఏమండి? కొద్ది వాక్యం తెలుసుకుంటారు, ఏమండి? బైబిల్ చేతపడతారు, ఆ వీధికి ఈయనకి ఒక్కళ్ళ చక్కగా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏమండి? ఎక్కడ కూర్చున్నా కూడా ఏం చెప్తారంట? ఆ సహోదరుడిట్ట, ఈ సహోదరుడిట్ట అని ఆళ్ళేళ్ళ మీద కొండలు చెప్పుకుంటూ కాలం గడిపేస్తారంట. ఇది నీచమైన క్యారెక్టర్ రా చిటికన్నా. నీలో ఉన్న 7వ క్యారెక్టర్ ఏంటండి? పని పాట లేకుండా అక్కడెక్కడ కూర్చో పళ్ళుకు బారు ఒళ్ళొంచి పని చేయరు. ఒళ్ళొంచి పని చేసేవాడు 6ంటికి పొలంలో పెట్టి తిరుగుతూ ఉంటాడు. ఒళ్ళొంచి పని చేసినవాడు పొద్దుగురా కూడా ఇంటికి రాడు. అందరూ పడుకున్నారు మొద్దు తింటా, మళ్ళీ లేచేసరికి తెల్లారి పడికి మళ్ళీ పొలంలో ఉంటాడు. ఇలాంటి వాడు అక్కడిక్కడ కొండలు పెట్టాడు, వాడితో ఏ గొడవలు ఉండవు. 4 ముక్కలు నేర్చుకుని అక్కడిక్కడ కూర్చుని కొండలు చెప్పు. నేను చెప్పిన మాటలు కాదు సుమా. 7వ క్యారెక్టర్ ఏంటండి? 7వ క్యారెక్టర్ ఏంటి? 7వ క్యారెక్టర్, నీవు కూర్చుండి, పని పాట లేకుండా నువ్వు కూర్చుండి ఏ పనికి పోవు, అందుకే ఎక్కడిక్కడ కూర్చోవడానికి ఇష్టపడతావు. ఏమండి? పనులకి వెళ్ళేవాడు ఎప్పుడు నడుస్తూ పరిగెడు అడావిడిగా ఉంటావు. బండ్ల మీద కూర్చున్న వాళ్ళు, రచ్చబండ్ల మీద కూర్చున్న వాళ్ళు, అరుగుల మీద కూర్చున్నాడు. ఏరా ఎక్కడికి వెళ్తున్నావురా? నీకేంట్రా పని పాటు లేదు? చూసారండి? ఏ పని పాటు లేనాడు వాళ్ళ వారి మీద, వీళ్ళ వారి మీద, వాడి సహోదరుల మీద, ఈ సహోదరుల మీద కూర్చుని లింకులు పెడతారంట పొలం వెళ్ళి వచ్చేసరికి. మరి నీ భార్య ఏం చేస్తుంది తెలుసా? ఈడు ఫైండ్ అవుట్ చేశాడు. ఈడు ఒక సైంటిస్ట్. వీడు గొడవలు పెడతాడు, కుటుంబాలకు చిచ్చు పెడతాడు. ఆ సంగతి మీకు తెలుసా? పైగా వీడి గ్రంథాన్ని పట్టుకుంటాడు, పైగా వీడి గ్రంథాన్ని వివరిస్తాడు, పైగా వీడు ప్రార్థన చేస్తాడు. ఏ డౌట్ లేదు, అంత పర్ఫెక్ట్గా కనపడతాడు మళ్ళీ. కానీ దేవుడు ఆ క్యారెక్టర్ బయటకు తీసుకొచ్చాడు. ఏమని చెప్తున్నారంటే, నీవు కూర్చుండి ఏ పని లేకుండా నీ సహోదరుల మీద కొండములు చెబుతున్నావు. 7వ క్యారెక్టర్, గొడవలు పెడతా ఉంటాం. ఆడు మంచోడు కదా బ్రదర్, ఈడు మంచోడు కాదు, ఈడు మంచోడయ్యా, వీడికి ఇవ్వాలి సర్టిఫికెట్. లోకంలో నీతిమంతుడు ఎవడునో లేడు, ఒక్కడునో లేడంటే నేను ఒక్కడు ఉన్నానని చెప్తాడు. ఊరుకోవడం ఇదేమన్నా సినిమానా? ఊరుకోవడం ఉంటానికి. 7వ క్యారెక్టర్ ఎలా ఉంది చూసారండి? 8వ క్యారెక్టర్, నీ తల్లి కుమారుని మీద అపరితలు మోపుతూ ఉంటాడు ఈడు ఎప్పుడు. 8వ క్యారెక్టర్ ఏంటి? నీ తల్లి కుమారుని మీద. అంటే తల్లి కుమారుడు అంటే ఎవరు? అన్నదమ్ములు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుతున్నావు అంటే తోబుట్టువుల మీద ఏమిటి వ్యత్యాసం, ఏమిటి తోబుట్టువు కదా అన్నటువంటి వ్యత్యాసం లేకుండా నిందలేసేస్తా ఉంటాడు వీడు ఎప్పుడు. మా అన్నే కదా, మా చెల్లె కదా, మా అక్కే కదా అని చెప్పి ఆలోచన కూడా చేయడు. అపనిందలు వేసేస్తా ఉంటాడు ఇప్పుడు. అంతే. ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయటం, నోరు తెరిస్తే కీడు తలపెట్టడం, వీడు ఒక్కడే పర్ఫెక్ట్ అన్నట్టుగా సమాజంలో గొప్పగా కనపడినట్టుగా బిల్డప్లు వేయటం. అలాంటి వారికే ఈ మాటలు బాగా గుర్తుపెట్టుకోండి. భక్తుడిని టైం పాస్ చేస్తున్నటువంటి వారికి నువ్వు నీ తల్లి కుమారుల మీద అపనిందలు మోపుతున్నావో. 8వ క్యారెక్టర్. 9వ క్యారెక్టర్ చూడండి. భక్తి క్యారెక్టర్ ఎలా ఉంది చూసారండి? 9వ క్యారెక్టర్ చూడండి. 21వ వచనం, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినయ్యుంటిని. పైనుంచి చెప్పుకుంటూ వచ్చాడు కదా 9వ క్యారెక్టర్ చెప్తున్నాడు. ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనినయ్యుంటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడని నువ్వు అనుకున్నావు. అయితే దేవుడు ఏం చేయలేరా? మనకు వాక్యం అంతా తెలిసిపోయిందిగా, ఆయన ఏం చేయడు. అందుకు నేను నీ వంటి వాడని నువ్వు అనుకున్నావు కదా, నీ వంటి వాడనని నీవు అనుకున్నావు కదా, అయితే నీ కన్నులు ఎదుటి ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నేను గద్దిస్తాను. ఏమంటే ఇలాంటి వాళ్ళకి నిజంగా అంటే ట్రీట్మెంట్ వెంటనే ఇస్తే కంట్రోల్ అయిపోతారు, కానీ ట్రీట్మెంట్ వెంటనే ఇవ్వడు దేవుడు.
ఎవడు ఎలా అంటారా? ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11లో చెప్పాడండి. ఇక్కడికి వద్దాం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము. ఇలాంటి క్యారెక్టర్ ఏదో ఉంటే తొందరగా తీసేసుకోండి ప్రియమైన దేవుని వాళ్ళు. మీ మేలు కోరు చెప్తుంది బైబిల్. 8వ అధ్యాయం 11వ వచనం చూడండి. 8వ అధ్యాయము 11వ వచనం. దృష్టి తగిన